Hello everyone, my name is Kiran Nilagati. I am an UX designer. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే పర్సనాస్ అంటే UX డిజైనింగ్ లో పర్సనాస్ ఎలా గీయాలో చెప్తాను. ఈ పర్సనాస్ అనేటివి ఎప్పుడు వస్తాయంటే మనం ఒక ప్రోడక్ట్ డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఏదైనా ప్రోడక్ట్ డిజైన్ ఆర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు యూజర్ రీసెర్చ్ చేసి ఈ పర్సనాస్ ని క్రియేట్ చేస్తాం. అంటే యూజర్ రీసెర్చ్ లో చాలా మెథడ్స్ ఉంటాయి. త్రీ టైప్స్ ఆఫ్ యూజర్ రీసెర్చ్ ఉంటాయి. ఒకటేమో బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. బిఫోర్ ఏంటంటే బిఫోర్ అనే వర్డ్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే నువ్వు ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తావో అప్పుడు యూజర్ రీసెర్చ్ చేస్తావు. ఎందుకంటే నువ్వు ఆ ప్రోడక్ట్ ఎలా బిల్డ్ చేయాలనుకుంటున్నావో దానికోసం నువ్వు యూజర్ రీసెర్చ్ చేస్తావు. నెక్స్ట్ డ్యూరింగ్ ఏంటంటే మధ్యలో యూజర్ రీసెర్చ్ తర్వాత నువ్వు డిఫైన్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని, దెన్ ఐడియేషన్ క్రియేట్ చేస్తావు. లో ఫిడిలిటీ నుంచి హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ చేస్తావు కదా, ఆ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ మీద నువ్వు యూజర్ రీసెర్చ్ చేస్తావు. దాన్ని ఎట్లా ఫ్లో ఎలా ఉంది, వారి యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా, యూజర్ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా లేదా, దానికోసం యూజర్ రీసెర్చ్ చేస్తాం. నెక్స్ట్ ఆఫ్టర్. బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ ఏంటంటే మొత్తం డిజైన్ మొత్తం కథం పట్టించేసినాక చేస్తాం. అంటే ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది నీ ప్రాబ్లమ్ని ఎగ్జాక్ట్గా చేస్తుందా లేదా అనే దానికోసం ఈ యూజర్ రీసెర్చ్ని చేస్తాం. ఈ 3 టైప్స్ బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. చలో ఇది పక్కన పెట్టేద్దాం. ఈ యూజర్ రీసెర్చ్లో మెయిన్గా క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ టైప్స్ ఉంటాయి. ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్ ఏంటంటే ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్ త్రూయే మనము పర్సనల్స్ గీస్తాం. క్వాలిటేటివ్ రీసెర్చ్ ఏంటంటే డైరెక్ట్ ఇంటరాక్షన్, అంటే ఫేస్ టు ఫేస్ అండ్ రిమోట్ లైక్ గూగుల్ మీట్, టీమ్స్ ఇలాంటి ఇవి యూజ్ చేసి మనము డైరెక్ట్ కాల్స్ త్రూ మనము యూజర్తో మాట్లాడి మనం వారి యొక్క పెయిన్ పాయింట్స్ని తీసుకుంటాం. పర్సనా ఏంటంటే యూజర్ తోటి రీసెర్చ్ చేసి వారి యొక్క పెయిన్ పాయింట్స్ని గ్యాదర్ చేయడమే పర్సనా. ఈ పర్సనాకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో మెయిన్గా ఒక ఇమేజ్ ఉంటుంది. వాడి యొక్క డెమోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అంటే వాడి నేమ్, వాడి ఆక్యుపేషన్, వాడి కంట్రీ అండ్ వాడి అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మెయిన్గా వాడి గోల్స్ అండ్ ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. గోల్ అంటే ఏంటంటే నాకేం కావాలి, ఫ్రస్ట్రేషన్ అంటే ఆ రీజన్, నా ఈ గోలు ఈ రీజన్ వల్ల చేయలేకపోతున్నాను అని వాడు చెప్తాడు. అంటే గోల్ ఒక మంచి పని కోసం చేయాలనుకుంటున్నా, బట్ ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల నేను చేయలేకపోతున్నా అని ఒక ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నప్పుడు దానికి సొల్యూషన్ మనం వెతకాలి. ఇది మెయిన్గా ఫోటో, వాడి డెమోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అండ్ గోల్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే సెక్షన్స్ ఉంటాయి ఈ పర్సనల్స్లో. ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు టీ టైమ్ అనే బ్రాంచెస్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. టీ టైమ్ బ్రాంచెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నాకు ఛాయ్ అంటే చాలా ఇష్టం. నేను రోజు 4-5 సార్లు తాగుతా. ఈ మధ్య నేను టీ టైమ్ షాప్కి వెళ్తాను. అతను అడిగాడు ఒకసారి, కిరణ్ ఈ మధ్య నువ్వు రావట్లేడు అంటే, ఆయన యూఎక్స్ పర్సన్ అనుకుందాం, నా పైన రీసెర్చ్ చేస్తున్నాను. కిరణ్ నువ్వు రావట్లేదు టీ టైంకి ఎందుకంటే నేను చెప్తున్నా నేను ఆఫీస్ బిజీ తోటి పని ఉందా, అట్ ద సేమ్ టైం నాకు ఛాయ్ తాగాలని ఉంది అని నేను అంట. ఇదేంది గోల్, అది నాకు ఆఫీస్ పని ఉంది, ఛాయ్ తాగాలని ఉంది అనేది గోల్. ఫ్రస్ట్రేషన్ ఏంటంటే నీ దగ్గరికి నీ టీ టైంకి రాగానే అక్కడ పెద్ద క్యూ ఉంటుంది, నాకు టైం వేస్ట్ అవుతుంది అనేది ఇక్కడ ఫ్రస్ట్రేషన్ కిందకి వస్తుంది. గోల్ ఏంటంటే నాకు ఛాయ్ తాగాలి, అట్ ద సేమ్ టైం పని కావాలి. ఫ్రస్ట్రేషన్ దేనివల్ల కారణం ఏంటంటే అక్కడికి వస్తే లైన్ పెద్దగా ఉంది, నాకు టైం వేస్ట్ అవుతుంది అనేది. ఇది గోల్ అండ్ ఫ్రస్ట్రేషన్. దీనికి సొల్యూషన్ మనం ఆలోచించాలి యాజ్ ఏ యూఎక్స్ డిజైనర్. సొల్యూషన్ ఏంటంటే చలో నేను టీ కోసం వెళ్తున్నా, అక్కడ వైఫై కానీ మనకు అవైలబుల్ ఉంటే చలో నేను సిస్టమ్ తీసుకెళ్ళి మంచిగా కూర్చొని వైఫై త్రూ నేను కనెక్ట్ అయ్యి ఆన్లైన్లో ఉంటా, సో దట్ నాకు వర్క్ కూడా అవుతుందని. ఇది ఒక సొల్యూషన్ అన్నట్టు, వాడి యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వడం. గోల్ ఏంది, నాకు పని కావాలి. ఫ్రస్ట్రేషన్ ఏంది, అక్కడ లైన్ ఉంది. సో సొల్యూషన్ ఏంది, అడవి కూర్చొని వైఫై కనెక్ట్ చేసుకొని నేను పని చేసుకుంటాను. ఇట్లా ఇదొక పాయింట్. నెంబర్ 2 అడుగుతాడు, ఇంకేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, ఐ వాంట్ టు కమ్ విత్ ఫ్యామిలీ టు ఎంజాయ్ దేర్ అని ఒక గోల్. ఇది నాకు ఫ్యామిలీతో కూడా రావాలని ఉంది, బట్ అక్కడ ఎంజాయ్ చేయడానికి. బట్ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే అక్కడ పక్కనే పాండాబా ఉంది, అక్కడ సిగరెట్లు తాగుతారు, సో స్మోకింగ్ వాడదు మాకు అని. ఇది ఫ్రస్ట్రేషన్ చెప్పిన. మళ్ళీ దానికి సొల్యూషన్ మనం ఎట్లా ఆలోచించాలి. సో వాడి పాండబ్బ తీసేసుడు కాదు, పక్క వాళ్ళని మనం గెలకొద్దు. సో సొల్యూషన్ ఏంటంటే ఫ్యామిలీ సెక్షన్ అలా ఇంకో సెక్షన్ పెట్టి సర్వ్ చేయడమే దీనికి సొల్యూషన్. ఇది ఫిజికల్ అంటే రియల్గా చెప్తున్నా.
వేర్ ఇట్ కమ్స్ టు డిజిటల్ ఎక్స్పీరియన్స్ అంటే మొబైల్ అప్లికేషన్లో కానీ వెబ్ అప్లికేషన్లో ఎట్లా చేస్తామో చెప్తా. సపోజ్ పిజ్జా అప్లికేషన్ ఉంది. పిజ్జాలో నువ్వు ఆర్డర్ ఇస్తావు. ఆర్డర్ ఇచ్చినప్పుడు నీకు డెలివరీ అవుతుంది. సో ఇది పిజ్జా అప్లికేషన్ గురించి చెప్తున్నా. సపోజ్ పిజ్జా అప్లికేషన్ ఉంది, ఎగ్జిస్టింగ్ అప్లికేషన్. కొత్తలో ఉన్నప్పుడు బాగానే యూజర్స్ ఉండే, తర్వాత ఈ మధ్య తగ్గారు. అంటే వాళ్ళ యొక్క బిజినెస్ అనేది డౌన్ అయింది. సో వాళ్ళు యూజర్ రీసెర్చ్ స్టార్ట్ చేశారు. సో ఎందుకు డౌన్ అయింది మన బిజినెస్ అని. సో యూజర్ రీసెర్చ్ ఎట్లా స్టార్ట్ చేస్తారంటే సేమ్ యూజర్కి వెళ్తారు. యూజర్స్ ఎవరంటే మనమే, నువ్వు, నేను, మన కొలీగ్స్ ఎవరైతే, అంటే డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్. ఒక యూజర్స్ ఉంటారు. యూజర్స్ గురించి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ అయితే ఈ యూజర్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనే యూసేజ్ అనేది తక్కువైపోయింది. సో వాళ్ళు దానిపైన యూజర్ రీసెర్చ్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. సో యూజర్ దగ్గరికి వెళ్ళి వాట్ వుడ్ బి ద డిఫికల్టీస్ యు ఆర్ ఫైండింగ్ ఇన్ అవర్ అప్లికేషన్ అన్నప్పుడు, సపోజ్ ఆ యూజర్ ఏమంటుండంటే నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం, బట్ నాకు నచ్చిన పిజ్జా నేను ఆర్డర్ చేయలేకపోతున్నా. అక్కడ ఇది గోల్ అనేది, నాకు పిజ్జా ఇష్టం కానీ నచ్చింది ఆర్డర్ చేయలేకపోతున్నా. ఫ్రస్ట్రేషన్ ఏంటంటే అక్కడ ఫ్రస్ట్రేషన్ ఆ ప్రోడక్ట్లో పిజ్జా ఇమేజ్ ఉంది, దాని ప్రైస్ ఉంది, యాడ్ అనే బటన్ ఉంది, కానీ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లేవు. సో దట్ నాకు నచ్చినట్టు నేను ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు కొంతమందికి చీజ్ కొన్ని ఫ్లేవర్స్ నచ్చాయి, దానికి ఫిల్టరింగ్ ఉండాలి. సో వాళ్ళకి ఫిల్టర్ అనే ఆప్షన్ తెలియదు, టెక్నికల్ వర్డ్ యూజ్ చేయాలి. నాకు అక్కడ అంత ఏదో ఇమేజ్ ఉన్నది, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏదో డీటెయిలింగ్గా లేదని అలా అంటారు. దానివల్ల నేను యూజ్ చేస్తాను అంటారు. దీనికి సొల్యూషన్ ఏంది? యాజ్ ఏ యూఎక్స్ డిజైనర్గా నువ్వు ఒక ప్రోడక్ట్ పేజ్, ప్రోడక్ట్ ఇమేజ్ దగ్గరనే దాంట్లో దాని నేమ్కి చికెన్ పిజ్జా ఉంది. చికెన్ పిజ్జా కిందనే అట్లా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడినామో పెట్టాలి. చికెన్, టమాటో, సమ్ ఆనియన్స్, సమ్ చీజ్, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో అక్కడ ఒక బటన్ పెట్టి ఫిల్టర్ అక్కడ మేనేజ్ చేసుకునేటట్టు ఫిల్టర్ ఆప్షన్ పెడితే అది ఒక సొల్యూషన్ అయిపోతుంది. ఇది డిజిటల్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి. అట్ ద సేమ్ టైం ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు, మా అప్లికేషన్ యూజ్ చేస్తలేవు ఎందుకని. ఇంకో ప్రాబ్లం కూడా చెప్తారు ఏంటంటే, సో నేను ఫ్యామిలీ తోటి డైనింగ్కి రావాలనుకుంటున్నా మీ స్టోర్కి, బట్ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మీ దగ్గర డైనింగ్ అనే ఆప్షన్ లేదు. సో దట్ నేను బుక్ చేసుకోలేకపోతున్నా, అక్కడికి వచ్చి వెయిట్ చేయలేను కదా టేబుల్ కోసం. డైనింగ్ అనే ఆప్షన్ కూడా పెడితే మేము బుక్ చేసుకుంటామని అంటారు. ఇది ఇలా. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు పికప్, డెలివరీ, డైనింగ్ అనే 3 ఆప్షన్స్ ఉండడం వల్ల ఇంకా యూజబిలిటీ అనేది పెరుగుతుంది. వాళ్ళు మనకు కొన్ని సొల్యూషన్స్ అనేటివి డైరెక్ట్ దొరికిపోతాయి ఆ ఫ్రస్ట్రేషన్లోనే, కొన్ని ఏమో ఇండైరెక్ట్గా చెప్తారు వాళ్ళు. అవి మనం అవన్నీ గ్యాదర్ చేయాలి ఫస్ట్. ఇది ఏంటంటే పెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ గోల్, నాకు ఇది కావాలి, ఫ్రస్ట్రేషన్, ఈ రీజన్ వల్ల నేను చేయలేకపోతున్నా అంటారు. ఈ రెండింటి మధ్యలోనే మనము సొల్యూషన్ వెతుక్కోవాలి. ఇది పర్సనల్, ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఇది ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, స్క్రీన్ పైన చూడండి. సో ఇక్కడ ఇది ఏంటంటే ఇది మొత్తం మనకు ఇలా ఉంటుంది పర్సన్. ఈ పర్సనలో ఒక ఫోటో ఉంటుంది, ఆ పర్సన్ నేమ్ ఉంటుంది, ఏజ్, ఎడ్యుకేషన్, సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ గోల్, ఇదేంటంటే మెయిన్గా గోల్ ఏంటంటే ఇక్కడ ఆమెకు కుక్కలు అంటే చాలా ఇష్టము. సో కుక్కలను ఒకరు చూసుకోవడానికి ఒక డాగ్ వాకర్ కావాలి అనుకో. ఎందుకంటే ఇక్కడ గోల్ ఏంటంటే ఫైండ్ ఏ డాగ్ వాకర్ వైల్ దే ఆర్ అండ్ దేర్ ఫ్యామిలీ ఆర్ ట్రావెలింగ్. ఆ కుక్కను చూసుకోనికి ఒక డాగ్ వాకర్ కావాలి ఎప్పుడైతే వాళ్ళు ట్రావెలింగ్ చేస్తారనుకుంటారు, బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఫ్యామిలీ, ఇంట్లోనే కుక్కను వెళ్ళిపోలేరు కదా. సో ఒక డాగ్ వాకర్ ఉంటే ఇష్టమని వాళ్ళ గోల్ అన్నట్టు. ఫ్రస్ట్రేషన్ ఏంది? ట్రావెలింగ్ మేము బాగా చేస్తున్నాము, సో లెస్ టైం విత్ ద పప్పీ. అంటే మేము ట్రావెలింగ్ బాగా చేయడం వల్ల పప్పీతో టైం స్పెండ్ చేయలేమని అంటున్నారు. సో ఇది ఫ్రస్ట్రేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, హైర్ అండ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జబుల్ డాగ్ వాకర్. వాళ్ళకి ఏంటంటే ఒక మంచి డాగ్ వాకర్, వాళ్ళ కుక్కర్ని టేక్ కేర్ చేసేటోడు కావాలి, అది గోల్ వాళ్ళది. సో ఫ్రస్ట్రేషన్ ఏంటంటే కన్సర్న్ అబౌట్ ట్రస్టింగ్ స్ట్రేంజర్స్ ఇన్ ద హౌస్ ఆర్ విత్ డాగ్. అంటే ఇప్పుడు నేను నా కుక్కను వేరే వాళ్ళని పెట్టి, నేను నా కుక్క దగ్గర వేరే వాళ్ళని స్ట్రేంజర్స్ని పెట్టి వెళ్ళలేము కదా. నాకు ఒక డాగ్ వాకర్ అన్న ఒక అప్లికేషన్ ఉంటే దాని త్రూ నేను డాగ్ వాకర్ని బుక్ చేసుకొని నేను మా ఇంట్లో పెట్టి వెళ్ళిపోతా. సో దట్ అంటే ఈ అప్లికేషన్ వాళ్ళే మొత్తం వాళ్ళ యొక్క అంటే ప్రైవసీకి, వాళ్ళ యొక్క ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, ఇది ఆ డాగ్ని చూసుకోవడం, అట్ ద సేమ్ టైం అది మంచోడా కాదా అని వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారు అన్నట్టు అప్లికేషన్ వాళ్ళు. సో అప్లికేషన్ని ట్రస్ట్ చేసి వాళ్ళు డాగ్ వాకర్ని
రిక్రూట్ డాగ్ వాకర్ని బుక్ చేసుకుంటారు. సో ఇలా ఇది ఏంటంటే మొత్తం ఒక డాగ్ వాకర్ కోసం ఆమె తపన పడుతుంది. సో ఇండైరెక్ట్గా చెప్తుంది అన్నమాట. దానికి మనము ఒక డాగ్ వాకర్ అని అప్లికేషన్ చేయాలి, వేర్ షీ కెన్ రిక్రూట్ ఆర్ వేర్ షీ కెన్ హైర్ ద డాగ్ వాకర్ ఫర్ హర్ డాగ్. అది మెయిన్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సో ఇదే దీన్నే పర్సనా అంటారు. పర్సనల్ ఒక ఇమేజ్ ఉంటుంది, ఆమె యొక్క డెమోగ్రఫికల్ కొద్దిగా ఆమె యొక్క డీటెయిల్స్ ఉంటాయి, గోల్స్, ఫ్రస్ట్రేషన్స్. సో సినారియో అబౌట్ అంటే ఇప్పుడు ఆ సినారియో ఏంది, ఆమె డాగ్కి ఒక డాగ్ వాకర్ కావాలి, అది ఆ సినారియో అనేది ఇట్లా బ్రీఫ్గా రాయాలి. ఇది ఒక పర్సనా క్రియేషన్ అన్నట్టు. ఈ విధంగా మనము పర్సనస్ని క్రియేట్ చేయాలి బై యూజింగ్ యూజర్ రీసెర్చ్. సో ఇవి కన్ఫ్యూజ్ కావద్దు, చాలా డీటెయిల్గా మనం అబ్జర్వ్ చేస్తుండాలి చాలా వెబ్సైట్స్, అప్పుడే నీకు ఐడియా వస్తుంది పర్సన్ ఏందని చెప్తున్నా మీకు. అట్ ద సేమ్ టైం నేను కూడా కొద్దిగా ఇంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో నేను కూడా ఈజీగా చెప్తున్నా. సో రీసెర్చ్లో కూడా చాలా వేస్ ఉంటాయి, బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. దెన్ క్వాలిటేటివ్ రీసెర్చ్ యూజ్ చేసి పర్సనాస్ క్రియేట్ చేస్తారు. ఈ పర్సనాస్ వల్ల యూజర్ యొక్క పెయిన్ పాయింట్స్ తెలుస్తాయి. పెయిన్ పాయింట్స్ నుంచి మనం సొల్యూషన్ వెతకాలి. మన పెయిన్ తగ్గించాలంటే మనం సొల్యూషన్ ఇవ్వాలి కదా. ఈ సొల్యూషన్ ఇవ్వడం వల్ల యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ చేయగలుగుతాం. సో యూజర్ అనేది ఎంగేజ్ అవుతాడు. సో ఆబ్వియస్లీ యూజర్ ఎంగేజ్ అయ్యిందంటే ప్రోడక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ యువర్ మూమెంట్, బీ హానెస్ట్, నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.